ఈ ప్లాట్ స్పెషల్గా ఏంటంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ రావాలి. మనం ఏం చేసామంటే ప్రొవిజన్ అంతా ఇక్కడ పెట్టాం ట్రాన్స్ఫార్మర్. ఎందుకోసం అంటే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా, ఆ విల్లాస్ కోసం అని చెప్పి ఇక్కడ ఇస్తే మొత్తం సైట్ అంతా బర్డన్ అయిపోతుంది. ట్రాన్స్ఫార్మర్ 11 kV ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ 11 kV నుంచి 230 volts మనం చేసే దాని ప్రాసెస్లో మొత్తం బర్డన్ అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పి ఈ ప్లేస్లో ఇచ్చాము, పార్క్ దగ్గరలో ఇచ్చాము. సో అది కూడా హైట్లో పెట్టాం. డిస్టర్బెన్స్ అని దానికంతా స్టీల్తో కవర్ చేసేస్తాం. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఏ పిల్లలకి. మూడో విషయం ఏంటంటే డస్ట్బిన్ ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ హైదరాబాద్లో హెచ్ఎండి ఓపెన్ ప్లాట్ సైట్లో మీరు మొత్తం తెలంగాణ మొత్తం తిరిగిన డస్ట్బిన్ మనం డస్ట్బిన్ పెడతాం. నేమ్ ప్లేట్ కూడా జస్ట్ మూలకి ఇచ్చేస్తారు ఎవరైనా. సో ప్లాట్ నెంబర్ సో ప్లాట్ ఉంటుందని చెప్పి మనం మీరు ఈరోజు రిజిస్ట్రేషన్ అయితే మీ ప్లాట్ ఎన్ని గజాలు మీ పేరుతో సహా బోర్డు వాడతాం. 4-5 feet మొత్తం డిజైన్ చేస్తున్నాం. అది పాతిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాబ్లం అంటే అంత గ్యారంటీ ఉన్నాం మనం. ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వం. నిన్ననే డిసైడ్ అయిందంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టాలి. స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ మొత్తం డెవలప్మెంట్ చేశాం. కానీ కస్టమర్లకు ఇంకేదైనా ఎక్కువ ఇవ్వాలి. ఇచ్చింది ఏమైతే సార్ అంటే ఇది ఒక మోడల్గా నిలిచిపోతుంది. మీరు రోజు ప్లాట్ కొన్నారనుకోండి, ఫలానా వెంచర్లో కొన్నా అలాంటి డెవలప్మెంట్స్ మీరు ఎందుకు ఇవ్వలేదని మీరు రైట్ క్వశ్చన్ చేయాలి. సో అందుకోసం అని చెప్పి కడతాం. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా సార్, ఇది వాళ్ళు నాకు కట్టే అవసరం లేదు. రిటైనింగ్ వాళ్ళు 90 లక్షలతో కడుతున్నాం. దానికి ఒక్క వాళ్ళకి 90 లక్షలు ఖర్చు పెడతాం. మీరు చూడొచ్చు, చాలా క్వాలిటీ కడతాం. ఇక్కడ సార్ ఇక్కడ ఇదంతా బౌండరీ కట్టాము వాళ్ళ ట్రీ కాస్టింగ్ అంతా. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఎక్కడ ఉందో అలా కట్టట్లేదు. ఇదంతా లేఅవుట్ అయిపోయింది కదా. ఇక్కడంతా ఎక్స్టెన్షన్ లేదు, స్కోప్ లేదు. ఎక్కడైతే స్కోప్ లేదు